ఖుషి నీ మాట వినపడితే అడిగి అడగకుండా వచ్చేసావే. హిందీలో సేమ్ ఉంది, బాప్ 1 నంబర్ బేటా 10 నంబర్. ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హై. నీ మాట వినబడితే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమేదిలే, నూరేళ్ళు నిలవాలే. నిద్ర వస్తుంది, ఇంకా ప్రాక్టీస్ అవ్వాలన్నది ఆయన. ఇప్పుడు నిద్ర వస్తే ప్రాక్టీస్ ఎట్లా కంప్లీట్ చేస్తావు? రేపే రికార్డింగ్ ఉంది. అంటే అది పొద్దున్న చేస్తా. ఏం చేస్తావు? ప్రాక్టీస్. పొద్దున్న ప్రాక్టీస్ చేస్తే మరి రికార్డింగ్ ఎప్పుడు చేస్తావు? ఇక్కడ వేర్ ఇస్ బాబా? హూ ఇస్ హి? వేర్ ఇస్ రానన్న? ఏమైందిరా? వాట్ ఇస్ మమ్మాస్ నేమ్? వేర్ ఇస్ అమ్మా? లగ్జరీ అంటే లగ్జరీ లాగా ఉన్నావు నువ్వు. అసలు సూట్ మీద ఎవరైనా గోల్డ్ చైన్ వేస్తారా లోపల? స్టైల్ డీజే టిల్లు స్టైల్. డీజే టిల్లు పేరు కాని స్టైల్ వేరు, పెళ్ళికి ఉంటే చాలు. ఏ రాయన్ ఇక్కడ చూడు, నువ్వు డీజే టిల్లు లాగా కాదురా, నీ రోజు మహేష్ బాబు లాగా కనిపిస్తున్నావు. నువ్వు ఈరోజు మహేష్ బాబు లాగా కనిపిస్తున్నావు. నేను సాత్ హై నీతో లేనా ప్యార్ హై ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హై. నువ్వు నేను సాత్ హై. నువ్వు పైన పాడాలి హైయర్ ఆక్టేవ్ లో. నువ్వు నేను సాత్ హై అక్కడ. నువ్వు నేను సాత్ హై. నువ్వు నేను సాత్ హై. నీతోనే నా ప్యార్ హై. నీతోనే నా ప్యార్ హై. ఎగసే ప్రేమ రంగ్ రంగ్ ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హై. ఖుషీ ఖుషి నువ్వు కనబడితే నీ మాట వినబడితే. నీ మాట వినబడితే. రైట్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, రెప్పనుదలక కాపు కాసెడి కన్నువాడు, ఆకాశం ఇడిసిపెట్టి
చుట్టే పొలము మట్టి ఎండ బగ బగ తీర్చి చినుకుల దుంకుతాడు ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు ఒకరికొకరిని నమ్మి నడిచిన స్నేహమేదిలే నూరేళ్ళు నిలవాలే ఆఫ్టర్ ఆల్ ఓ టపోరి నేను ఆఫ్టర్ ఆల్ ఓ టపోరి నేను గూగుల్ మ్యాప్ పై నీ గుండెకు చేరిస్తే గూగుల్ మ్యాప్ పై నీ గుండెకు చేరిస్తే మళ్ళీ యుద్ధమేమి జరగలే యుద్ధమేమి జరగలే యుద్ధం అంటే వార్ యుద్ధమేమి జరగలే సుమోలేవి అసలే గరవే చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినవే మేడం ఎలిజబెత్ మీరేంజైనా తాడు బొంగరం లేని ఆవారా నా ఫేస్బుక్ల లక్ష లైకులు కొట్టావే దూరం గుంటూ ఏం చేసావే ఓ చూపుతోటి ఓ నవ్వుతోటి చూస్తున్నట్టే ఉందిలే అది నిద్ర వల్ల అది నువ్వు ఆవలిస్తే ఏమవుతుంది తెలుసా వాయిస్ కంప్రెస్ అవుతుంది రెండు నోస్ యూజ్ చేయి నిద్ర వస్తుంది ఇంకా ప్రాక్టీస్ అవ్వాలన్నది ఆయన ఇప్పుడు నిద్ర వస్తే ప్రాక్టీస్ ఎట్లా కంప్లీట్ చేస్తావు రేపే రికార్డింగ్ ఉంది అంటే అది రేపు పొద్దున్న చేస్తా ఏం చేస్తావు ప్రాక్టీస్ పొద్దున్న ప్రాక్టీస్ చేస్తే మరి రికార్డింగ్ ఎప్పుడు చేస్తావు సాయంత్రం చేస్తా సాయంత్రం నీకోసం స్టూడియోలో రెడీ ఉండాలి కదా అక్కడ చెప్పు అసలు షూట్ ఎప్పుడు షూట్ ఎల్లుండి
డే ఆఫ్టర్ సరే కొద్దిసేపు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు సార్ వెళ్ళిపోతుండు కదా, ఆ? ఇప్పుడు సార్ వెళ్ళిపోతారు కదా, ఎట్లా? సార్ వెళ్ళిపోతే నువ్వు ప్రాక్టీస్ చేయి, సార్ రికార్డింగ్ చేసి చెప్తాడు నీకు. ఖుషి సో ఇట్ ఈస్ డే 2. నిన్న పాపం చాలా అలసిపోయింది కాబట్టి మధ్యలో ఆపేసినాము ప్రాక్టీస్. అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసిండు, టూ మచ్ అలసిపోయిండు వాడు. సో ఇంకా ఆ టైంలో ఇంకో ప్రెషర్ పెట్టడం ఎందుకని చెప్పేసి వి స్టార్టెడ్ టుడే అగైన్. ఆల్రెడీ సార్ వాడు వచ్చేసారు. వామ్మో వీడు చూసిండ్రా. హాయ్ రా. చూసి చూడంగానే నచ్చేసావే. వస్తున్నా ఒక్క నిమిషం. వాడు ప్రాక్టీస్ చేస్తుండే, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, చాలా ముద్దుగా పాడుతుండే. ఒకసారి ఎలా పాడుతుండో మీరు కూడా నేను. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దూరం దూరం గుంటూ ఏం చేసావే. నీలోనే చూసానులే, నీ వంక చూస్తుంటే, నీ వంక చూస్తుంటే, అద్దంలో నన్ను నేను చూస్తున్నట్టే ఉందిలే, చూస్తున్నట్టే ఉందిలే. హాయ్ సే హాయ్, సే హాయ్, ఇట్లా హాయ్. హూ ఇస్ హీ? ఇక్కడ వేర్ ఇస్ బాబా? హూ ఇస్ హీ? వేర్ ఇస్ రానన్న? ఏమైందిరా? వాట్ ఇస్ మమ్మాస్ నేమ్? వేర్ ఇస్ అమ్మా? పాట అయిపోయింది, ఇప్పుడు పాడాలి. ఎన్ని పాటలేని? 4 అయింది. గుడ్ జాబ్ రాయన్. ఇంకా పాడు ఉండి పోరాదే శురుజీ. మా వింత. ఓకే ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే. ఉండిపోరాదే. ప్రపంచంలో ఎంతకంటే సుఖమైన మూమెంట్ ఉండదు. హాయ్ రాయన్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? డైరెక్టర్ దగ్గరికి. చిన్నానికి డైరెక్ట్ ఒక మూవీ దానికోసం అర్జెంట్ కాల్ వచ్చింది. ఫస్ట్ అక్కడికి వెళ్తాం. సారీ నా గొంతు బాగాలేదు. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సార్ రికార్డింగ్ చేస్తాడు. రికార్డింగ్ వెళ్తే నేనేమో డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తా. సో బేసిక్గా ఇది జీ తెలుగులో ఈవెంట్ ఉంది, బోనాల్ ఈవెంటా? ఎస్. సో బోనాల్ ఈవెంట్ చేస్తున్నారు. దాంట్లో విశ్వ గారేమో ఈస్ పర్ఫార్మింగ్ అ డాన్స్, ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ రాయన్ గారికి కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది. కానీ విశ్వ గారికి డాన్స్, రాయన్కి సింగింగ్ కదా. సో రాయన్ ఇస్ గోనా డూ అ స్పెషల్ పర్ఫార్మెన్స్, పాటలు పాడబోతున్నాడు. మీరు ఆల్రెడీ నిన్న నుండి చూస్తున్నారు కదా వాడు ప్రాక్టీస్ సెషన్ మొత్తము. సో మ్యూజిక్ సార్ని మొత్తం ఎంబడే పెట్టేసుకున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ సార్ ఎంబడి రావాలి మన పర్ఫార్మెన్స్ అయ్యే వరకు అని చెప్పేసి. రాయన్, సో ఇప్పుడు మనం స్టూడియోలోకి వెళ్ళిపోతున్నాము. దానికోసము పాట కోసం నువ్వు నిన్న రాత్రి వరకు ప్రాక్టీస్ చేసినావు, ఈరోజు పొద్దు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు కార్లకు రాగానే లిరిక్స్ ఈ మమ్మీ ప్రాక్టీస్ చేస్తా అంటున్నావు. అసలు ఎందుకు అంత ప్రాక్టీస్ చేస్తున్నావు? మమ్మీ నాకు టాక్వాండో ఎట్లొచ్చింది? ఈ టాక్వాండోకి చెట్టు వచ్చినాయి. నేను
చాలా చాలా రోజులు చిన్నప్పుడు 4 years అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా, కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఇప్పటి వరకు నాకు వచ్చేసింది చూసినావా. అట్లా నేను ప్రాక్టీస్ చేస్తూ సింగింగ్ కూడా అట్లనే ప్రాక్టీస్ చేస్తూ నాకు కూడా అట్లనే వస్తుంది. బాబా చెప్పిండు కదా, అందుకే నేను కూడా ఫాలో అవుతున్నా. అట్లనా? అండ్ 4 ఇట్లాంటివన్నీ నేను కూడా ఫాలో అయితే ఇంకెక్కడో ఉంటుండే. అసలు ఇప్పటికీ కొన్ని వందల సాంగ్లు పాడుతుండే. పెళ్ళై నుంచి చెప్తున్నా ఆమెకి, అట్లీస్ట్ దేవుడు నా మొరయిని ఇట్లా రాయన్ని పంపించిండు. సో రాయని ఇప్పుడు పాటలు నేర్చుకుంటుండు. సో విత్ దట్ అంటే ఒక అయన్ షార్పన్స్ అయన్ అంటారు కదా. సో రాయన్ పాడుతుంటే ఈమె కూడా మెల్ల హమ్మింగ్ చేస్తుంది. సో మేబీ వెరీ సూన్ శ్రద్ధ కూడా అట్లా పాట పాడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బెటర్. అంతే, ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మ్యాన్ అంటే హ్యూమన్ బీయింగ్ పర్ఫెక్ట్. ఏది ప్రాక్టీస్ లేనిది రాదు. హార్డ్ వర్క్ చేస్తేనే దాని ఫలితం ఉంటుంది. సో యు ఆర్ డూయింగ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే వచ్చే ప్రతి ఆపర్చునిటీ వీ షుడ్ థ్యాంక్ గాడ్ అండ్ వీ షుడ్ గివ్ అవర్ 100%. కదా రాయన్? గుడ్ బాయ్. రాయన్ అసలుకి 2 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు కానీ మేము మ్యూజిక్ సార్ని కలిపేయలేవు రాయన్. నువ్వు ఇంకా నేను చెప్తాను మ్యూజిక్ సార్. సో నార్మల్గా మ్యూజిక్ హర్ష ఉన్నాడు, వాడు రాయన్ కన్నా కొంచెం పెద్దగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు హర్ష. అండ్ నాకు అల్లుడు అవుతాడు. శిరీష వాళ్ళ మమ్మీ నాకు సిస్టర్ అవుతారు, అంటే గాడ్ గిఫ్టెడ్ సిస్టర్. అండ్ నాకు అల్లుడు అవుతారు అనమాట చిన్నగా ఉండేప్పుడు. సో ఇప్పుడు ఆ సంగీతం నేర్చుకొని ఈజ్ అంటే వన్ ఆఫ్ ద ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఇన్ కమింగ్ డేస్ హీ విల్ బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్, దట్ ఫర్ షూర్. ఈజ్ అంటే చాలా హార్డ్ వర్క్ చేసిండు. అనుకోకుండా అంటే మీరు చాలామంది శ్రద్ధ కమెంట్స్ పెడుతున్నారు, రాయన్కి సంగీతం నేర్పించండి అని ఎంతమంది చాలామంది కమెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సజెషన్స్. సో అంటే ఇంట్లోనే మనం సంకులోనే పిల్లని పెట్టుకొని ఊరంతా వెతుకుతామంటారు కదా. నేను ఎక్కడ పంపించాలి ఎట్లా అనుకున్నా కూడా నాకు సడన్గా తర్వాత గుర్తొచ్చింది, అరే హర్షనే ఉన్నాడు కదా మనోడే, మనకి చెప్దామని చెప్పి ఈ ఫస్ట్ దానికి హర్షనే పిలిచిన. ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. హర్ష కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి, దాంతోపాటు ఈ బుడ్డోని కూడా ప్రాక్టీస్ చేపిస్తాడు, టైం దొరికితే చేపిస్తాడు. సో లెట్ ఇట్ బి కంటిన్యూడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో ఈజ్ హర్ష. వెరీ సూన్ యూ విల్ బి సీయింగ్ హిమ్ ఇన్ సమ్ షోస్. మీ హార్డ్ వర్క్ ఎప్పుడు ఉట్టిపోదు హర్ష, అండ్ యూ విల్ బి గెటింగ్ ఎ రైట్ ఆపర్చునిటీస్. ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ వాళ్ళు నిన్న నుంచి హర్ష మ్యూజిక్, హర్ష వాయిస్ వింటనే ఉన్నారు. ఐ లవ్ హిస్ వాయిస్. ఎంత సూదింగ్ ఉంటుంది తెలుసా వింటుంటే. అండ్ మామూలుగా కూడా మాట్లాడరు, ఈజ్ వెరీ సైలెంట్. ఒక్కరు ఉంటే ఏం లేదు, ఏదో ఒక పాట హమ్మింగ్ చేస్తూనే ఉంటారు. మరి ఆయన లెక్క. సరే, ఇంకా మా రాయన్ ఏంటంటే కార్లో ఎక్కువ మాట్లాడాడు. వాళ్ళ ఎనర్జీ బాగా స్టోర్ చేసుకొని ఎక్కడికైతే వెళ్ళేది ఉందో అక్కడికి వెళ్ళి వాడు బూమ్ అంటాడు. అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైరా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఓ బాబు రాయన్ నడు. హాయ్ గైస్, ఫస్ట్ టైం సింగింగ్ కోసం ఒక స్టూడియోకి వచ్చేసిన. ఫస్ట్ టైం ఇంకా భయం కూడా వేస్తుంది, ఇప్పుడు ఎట్లా వాడాలి కానీ కార్లో చాలా ప్రాక్టీస్ చేసిన. రాకపోయినా ఏం కాదు, హర్షతో నాతో ఉంది కదా. బ్యాకప్లు బాగా పెట్టుకుంటావు నువ్వు. కాదు, స్టూడియోకి వెళ్ళే ముందు సార్ని ఎంబడే తీసుకెళ్తుండే. అక్కడ ఏమైనా కానీ ఎవరిని ఏమన్నది అప్పటిదప్పుడే వాడు నేర్చేసుకొని మళ్ళీ పాడతాడని. వాడేందో కానీ వానికంటే ఒక నాకు నర్వస్నెస్ అవుతుంది. ఫస్ట్ టైం వాడు పాట రికార్డ్ చేస్తున్నాడు. సరే, ఇంత స్టూడియో ముందల ఇంత అవసరం లేదు. స్టూడియోకి అయితే వచ్చేసినాం గైస్, ఇప్పుడు వెళ్దాం దా. రికార్డింగ్ స్టూడియోకి వచ్చాము. అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ హీస్ లిస్నింగ్. ఖుషిదా ఫేస్ కవర్ అవుతుంది. ఖుషి సాంగా
చెప్తారు బేటా చెప్తారు. బేసిక్గా నాకు సింగింగ్ అంటే బాగా ఇష్టం, పాడేటోళ్ళు అంటే చాలా ఇష్టం. సో ఈరోజు నాయన అంటే నేను నార్మల్ డబ్బింగ్ రికార్డింగ్ అంటే ఫోన్ రికార్డింగ్ అనుకుంటే ఇది ఈ రికార్డింగ్ ఏంది బాబాయ్? అంటే దిస్ ఇస్ ద రియల్ రికార్డింగ్ నాన్న. అంటే యు ఆర్ బ్లెస్డ్ దట్ యు ఆర్ ఇన్ ద రికార్డింగ్ స్టూడియో. ఇట్లాంటి స్టూడియోస్లో ఎంతో పెద్ద పెద్ద సింగర్స్, ఇట్లాంటి స్టూడియోస్లో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇట్లాంటి స్టూడియోస్లో పాడతారు. అండ్ గాడ్ హాస్ గివెన్ యూ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ సో బ్లెస్డ్ సీయింగ్ యూ లైక్ దిస్. I really thank God for this. Me too. All the best, Nana. Okay, give your best. You have done the hard work. Now time has come. Okay, whatever you have learned, just execute it. Okay, Nana. All the best, Ryan. Guys, and first time స్టూడియోలో పాడబోతున్నాం. విష్ మీ అండ్ ఆల్ ద బెస్ట్. హే నువ్వు నేను సాత్ హే, నీతోనే నా ప్యార్ హే, ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హే. ఖుషీ నువ్వు కనబడితే Ryan, ఏ సాంగ్ ఇప్పుడు? చూసి చూడంగానే ఎన్ని సాంగ్ వచ్చేసిన థర్డ్ సాంగ్. 2 సాంగ్స్ అయిపోయాయా? ఎట్లుండే? సరే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ థర్డ్ సాంగ్. మంచిగా సార్ ఇక్కడ లిరిక్స్ పెట్టుకొని. ఓకే, సో థర్డ్ సాంగ్ ఏది మరి నీది? ఓకే మమ్మీ, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు, కొద్దిసేపు అయితే స్టార్ట్ చేస్తాను. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, ఓ అందంగా దూకి, దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి, ఓ ఓ నవ్వుతోటి, తొలిసారిగా నా లోపల ఏమైందో తెలిసేదిలా, ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది, అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే, ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. చిట్టి నీ నవ్వంటే నవ్వంటే ఎక్కువసేపు తీసుకో. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పట్టాసే, చిట్టిని అట్ట నువ్వు గిర్రా గిర్రా వెలికలు తిరిగే ఆవుసే, వచ్చేసావే. రాయన్, ఇప్పుడు నువ్వు అప్పటి నుంచి ఏదైతే సాంగ్స్ పాడినావు కదా, ఇప్పుడు ఈ పెద్ద స్పీకర్లో విను. ఓకేనా? ఓకే, ఖుషీ నువ్వు కనబడితే గుండెకే
అత్తుకుని ఓకేనా. గుడ్ జాబ్ రాయన్. గుడ్ జాబ్ రాయన్, గుడ్ జాబ్, ఆల్ ద బెస్ట్. ఓకే, ఇట్లనే సేమ్ స్టేజ్ మీద వాడు. ఓకే ఓకే, సే థ్యాంక్స్ టు యువర్ సార్. సో ఇది మా బుడ్డోడ్ రికార్డింగ్, అండ్ రికార్డింగ్ కి ముందు జరిగిన మొత్తం వన్ ప్రాక్టీస్ అంతా, అండ్ చాలా చాలా బాగా వచ్చింది. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మీకు వీన్ ప్రాక్టీస్ సెషన్ అండ్ వీడు పాడడం మీకు ఎలా అనిపించిందో నాకు మీ కామెంట్స్ ద్వారా చెప్పండి. The next day. బాగుందిరా నీ సూటు? ఎవరు చేసిండ్రా సూట్ నీది? మనోర్ బాబాయ్ అంటే ఎవరు? క్రేజీ డిజైనర్స్ లక్సరీ స్టూడియోస్ సూటా? వామ్మో, లగ్జరీ అంటే లగ్జరీ లాగా ఉన్నావు నువ్వు. అసలు సూట్ మీద ఎవరైనా గోల్డ్ చైన్ వేస్తారా అది లోపల? మమ్మీ గుర్తుపెట్టుకో, ఈ స్టైల్ డీజే టిల్లు స్టైల్. డీజే టిల్లు పేరు కాని స్టైల్ వేరు, పెళ్లికి ఉంటే చాలు. ఏ రాయన్ ఇక్కడ చూడు సార్, అది కాదు కానీ మర్త పెట్టి కాదు కాదు, నువ్వు డీజే టిల్లు నాకు కాదురా, నీ రోజు మహేష్ బాబు లాగా కనిపిస్తున్నావు. నువ్వు ఈరోజు మహేష్ బాబు లాగా కనిపిస్తున్నావు. సరే రెడీయా మరి? అరే నాకు చెప్పురా ఇక్కడ. ఖుషి నీ మాట వినపడితే అడిగి అడగకుండా వచ్చేసావే. నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ చేసావే. విశ్వ డాన్స్ ఎక్స్ట్రాడనరీ చేస్తాడు, అది తెలుసు. పాడింది నేను ఎప్పుడు వినలా. నేర్పిస్తావా పాటలు? నిజంగా నా ఫ్యూచర్ లో ఒక మంచి హీరో అవుతాను, అస్సలు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. గ్రేట్. హిందీలో సేమ్ ఉంది, బాప్ ఏక్ నంబరి బేటా 10 నంబరి. విశ్వ చూద్దామా, మాసు చూపిద్దామా, వచ్చే చెప్తాను.